Hello guys, I have decided to cut my bangs today. కాలేజ్ డేస్ నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ టైమ్ బ్యాంగ్స్ కట్ చేసుకున్నప్పుడల్లా నేను చాలా నచ్చుతాను బికాజ్ ఐ హ్యావ్ ఎ రౌండ్ ఫేస్. సో రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి సైడ్ బ్యాంగ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఆల్సో మీరు ఇప్పటి వరకు ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ కైండ్ ఆఫ్ వీడియోస్ చూసుంటారు. బట్ ఈ వీడియోలో అసలు బ్యాంగ్స్ ఎలా కట్ చేసుకుంటే బేసిక్గా చెప్పాలంటే 2 స్టెప్స్ మాత్రం ఫాలో అయితే పర్ఫెక్ట్ బ్యాంగ్స్ వస్తాయి. బట్ చాలామంది మీకు అది అర్థమయ్యేలా చెప్పకపోవడం వల్ల మీరు ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ బాధితులు అయితే అయి ఉంటారు. సో ఈరోజు నేను బ్యాంగ్స్ మీ ముందు కట్ చేసుకొని ఆ 2 ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటి అన్నది మీకు కూడా చెప్తాను. సో మీకు రౌండ్ బేస్ ఉన్నట్టయితే మీ హెయిర్ ఎలా ఉన్నా పర్వాలేదు, కర్లీ, సిల్కీ, సాఫ్ట్, వేవీ ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు ఈ బ్యాంగ్స్ని ట్రై చేయొచ్చు. సో ఫర్ దట్ రీజన్ నేను నా కొప్పుని ఇప్పాల్సిన టైం వచ్చింది. సో ఇది నా న్యాచురల్ హెయిర్ అనమాట. ఇలా వేవీగా, బౌన్సీగా, ఎండ్లో ఇట్లా కర్ల్స్ వస్తాయి న్యాచురల్గా నాకు. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాంగ్స్ కట్ చేసుకోవాలి అంటే మీ దగ్గర కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమి ఉండాలి అన్నది తెలుసుకుందాము. వెరీ సింపుల్, ఎవ్రీడే మీరు వాడేటువంటి కోంబ్. ఐ డోంట్ యూస్ కోంబ్స్ అనమాట ఇన్ జనరల్. సో దట్స్ వై నా దగ్గర ఉన్న స్టైలిష్ కోంబ్ ఒకటి ఉంది. సో దానే వాడుతున్నాను బ్యాంగ్స్ కటింగ్కి. సో సింపుల్ నార్మల్ కోంబే జస్ట్. అండ్ దెన్ సిజర్స్. సో సిజర్స్ మీరు ఎలాంటివైనా వాడండి, బట్ మేక్ ష్యూర్ అవి మంచిగా కట్ అయితే చాలు. బికాజ్ మనం మొత్తం హెయిర్ని కట్ చేయట్లేదు, ఓన్లీ చిన్న పార్ట్ని మాత్రం కట్ చేస్తున్నాం. సో నేను మీ ముందు వీడియో చేస్తున్నాను కాబట్టి ఐ డెఫినెట్లీ నీడ్ దిస్ అద్దం. సో నా దగ్గర ఎప్పటి నుంచో ఇది ఉండింది. ఇంట్లో వి యూస్ టు కట్ అవర్ హెయిర్ అనమాట. సో అందుకని ఇది ఆల్రెడీ ఎప్పుడో ఒక 50 రూపీస్ పెట్టి కొన్నాను. ఐ మీన్ 10 years బ్యాక్ అనుకుంటా. సో అది అలాగే ఉండిపోయింది. ఐఎమ్ యూజింగ్ దిస్. యూ కెన్ యూజ్ న్యూస్ పేపర్స్ ఆర్ వేర్ ఎవర్ యూ ఆర్ కంఫర్టబుల్, ఎందుకంటే హెయిర్ ముందు పడుతుంది. సో దానికి నేను తీసుకున్నాను. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే నేను పార్టీషన్ చేసుకుంటున్నాను. అసలు నాకు ఎంతవరకు బ్యాంగ్స్ కావాలి, ఏ సైడ్ బ్యాంగ్స్ కావాలి అన్నది మీరు డిసైడ్ చేసుకొని దాన్ని మీరు పార్టీషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారా, మీ ఫేస్ మీద ఎటు సైడ్ ఎంత పడుతుంది అన్నది మీకు ఈ లాంగ్ బ్యాంగ్స్లో కూడా అర్థమవుతుంది. సో నేను డిసైడ్ చేశాను ఈ పర్టికులర్ పోర్షన్ని కట్ చేద్దాం అని చెప్పేసి, అండ్ తక్కువ అమౌంట్ ఆఫ్ హెయిర్ని కట్ చేస్తున్నాను. బికాస్ నాకు బల్జీగా ఉండే బ్యాంగ్స్ ఇష్టం ఉండదు. సో నీట్గా కొంచెం క్యూట్గా పడేలాగా ఉండాలన్నమాట. సో అది నా మోటివ్. నేను ఈ వాల్యూమ్ వరకు హెయిర్ని బ్యాంగ్స్ కింద కట్ చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి ఇంత వాల్యూమ్ తీసుకున్నాను. సో ఇప్పుడు పార్టీషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్, వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే, మీరు ఎటు సైడ్ అయితే కట్ చేస్తున్నారో అటు సైడు ఈ విధంగా ఇక్కడ కొంచెం హెయిర్ని ఈ విధంగా తీసుకోండి. సో రిమైనింగ్ హెయిర్ని ఆల్రెడీ పిన్ పెట్టాను కాబట్టి దానిలోకి తోసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ హెయిర్ని ఏం చేయాలి అంటే, ఇటు సైడ్కి మనం డ్రాగ్ చేసి ఐబ్రో లెంత్ ఎంతైతే ఉందో ఎండింగ్ ఐబ్రో దానికంటే కొంచెం కిందకి మనం కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇంత కిందకి నేను కట్ చేసుకున్న తర్వాత ఈ హెయిర్ అసలు ఎలా ఫాలో అవుతుంది అన్నది కూడా చూసుకోవాలి కాబట్టి మళ్ళీ ఈ విధంగా ఇటు సైడ్ ఇలా పెట్టి చూసుకుంటున్నాను అనమాట. సో నైస్ వాల్యూమ్ కానీ అన్నీ కానీ నీట్గా ఇటు సైడ్ వచ్చి పడుతుంది, బల్జీగా కాకుండా. సో ఈ విధంగా పడుతుంది. సో రిమైనింగ్ పార్ట్స్ని కూడా అదే విధంగా మనం కట్ చేసుకుందాం. ఎప్పుడు కూడా తక్కువ హెయిర్నే వాడండి. ఎక్కువ హెయిర్కి బ్యాంగ్స్ పెట్టాల్సిన అవసరమే లేదు. అప్పుడు మీ బ్యాంగ్స్ ఇంకా నీట్గా కనిపిస్తాయి అన్నమాట తక్కువ హెయిర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసిన ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో దాని రిఫరెన్స్ తీసుకొని సెకండ్ దాన్ని కట్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లెంత్ ఇటు సైడ్ తిప్పాను, నా ఐబ్రో చెక్ చేసుకున్నాను, దానికంటే కిందకి ఆల్రెడీ ఫస్ట్ది కట్ చేసిన రిఫరెన్స్ తీసుకొని కట్ చేస్తున్నాను. అయిపోయింది.
అండ్ ఇప్పుడు ఇంకొకసారి చూసుకుంటున్నాను అసలు సరి కట్ చేశానా లేదా అన్నది. ఎస్, నీట్గా అయితే పడుతుంది నా ఫేస్ మీద కదా. చూస్తున్నారా బ్యాంగ్ ఎలా పడుతుందో, నైస్ కదా. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్ని కూడా, దీన్ని కూడా నేను ఇదే లెంత్లో కట్ చేసుకుంటాను. ఓకే, మీ కనుబొమ్మ కంటే కింద హైట్కి ఈ విధంగా కట్ చేసుకున్నారు. ఇప్పుడు ఒకసారి కోమ్ చేసి చూద్దాం ఎలా వచ్చింది అన్నది. సో చూసారా ఇటు సైడ్కి ఎంత నీట్గా, ఎంత మంచిగా ఫాల్ అవుతుంది, ఆల్సో ఇక్కడ స్టే అవుతుంది. ఓకే, సో బ్యాంగ్స్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఇట్లా ఇట్లా రావాలన్నమాట. ఓకే, దీనికోసం మనం ఫస్ట్ స్టెప్ అయితే ఫినిష్ చేసాం. సెకండ్ స్టెప్, సో ఈ బ్యాంగ్స్ని ఒకసారి ఇట్లా దూకున్న తర్వాత సేమ్ ఫస్ట్లో ఎలా అయితే పార్టీషన్ చేసుకున్నామో అదే విధంగా మళ్ళీ చిన్న అమౌంట్ ఆఫ్ సెషన్ని ఇట్లా పార్టీషన్ చేసుకొని, ఈసారి ఈ సెషన్ ఏదైతే ఉందో మీరు ఈ ఫింగర్స్ని, ఈ 3 ఫింగర్స్ని కింద ఈ పైన ఫింగర్ని ఇలా పెట్టి ఇట్లా ట్విస్ట్ అనమాట, ఇలా ట్విస్ట్ లాగా చేసి సైడ్కి ఇలా పెట్టి ఈ ఎక్సెసివ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అదేవిధంగా ఈ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఇలా 3 ఫింగర్లు ఒక ఫింగర్ ఇలా పెట్టి ట్విస్ట్ చేసి వెనక్కని కట్ చేద్దాం. ఓకే, రిమైనింగ్ సెషన్ దీన్ని కూడా ఈ విధంగా. ఓకే, ఇలా వెనక్కని చూసారా నేను ఎలాంటి వాటర్ పెట్టకుండా సింపుల్గా డ్రై హెయిర్ మీదనే మనం బ్యాంగ్స్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఈ లెంత్ ఎందుకు తీసుకున్నానంటే నాకు ఇట్లా టక్ చేయడం ఇష్టం. సో చివరి అమౌంట్ ఉంటుంది కదా ఇది, దీన్ని నేను ఇలా టక్ చేస్తే రిమైనింగ్ది ఈ చిన్న అమౌంట్ ఇట్లా ఫాలో అవుతుంటే నాకు నచ్చుతుంది అనమాట. సో బేస్డ్ ఆన్ మీకు ఇంకా షార్ట్ కావాలంటే ఇంకొంచెం షార్ట్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా ఇట్లా పడుతుంది. లేదు ఇంకొంచెం ఇక్కడ నుంచి కావాలి అన్న ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా టైలర్ స్విఫ్ట్ బ్యాంగ్స్ కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్లో కట్ చేసుకోవచ్చు. బట్ మన ఇండియన్ హెయిర్కి అంత లుక్ అయితే రాదని అనుకుంటాను నేను. అంత బల్జీగా, ఆల్రెడీ మన హెయిర్ చాలా థిక్గా ఉంటుంది కాబట్టి బాగా పల్చగా ఉన్న హెయిర్కి ఎక్కువ అమౌంట్లో బ్యాంగ్స్ కట్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు బ్యాంగ్స్ కట్ చేసుకోవడం అయిపోయింది కాబట్టి దీన్ని కూడా తీసేసి మీకు అసలు లుక్ ఎలా వచ్చింది అన్నది చూపిస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా నా ఫైనల్ లుక్. వాటర్ వాడలేదు, మీ కళ్ళ ముందే జస్ట్ బ్యాంగ్స్ కట్ చేసి స్టైలింగ్ కూడా చేసుకోకుండా జస్ట్ ప్రజెంట్ చేస్తున్నాను. సో యూ కెన్ సీ క్లోజర్ లుక్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకు ఫాలో అవుతున్నాయి, చూసారా. సి సో మీరు కూడా సింపుల్గా ఇంట్లోనే బ్యాంగ్స్ కట్ చేసుకోవచ్చు. సో సైడ్ బ్యాంగ్స్ నాకైతే బాగా నచ్చాయి. నేను మరీ షార్ట్ లెంత్ కట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే సమ్టైమ్స్ నేను కొన్ని స్టైలింగ్స్ చేసుకున్నప్పుడు నాకు బ్యాంగ్స్ వద్దు అనుకున్నా కూడా అవి నీట్గా రావాలన్నమాట. సో ఫర్ దట్ రీజన్స్ నేను మరీ చిన్న సైజ్ బ్యాంగ్స్ కట్ చేయలేదు. బట్ యూజువల్లీ డిపెండ్స్ ఆన్ కట్ చేస్తూ ఉంటాను కూడా. ఈసారి అయితే కొంచెం ఈ విధంగా చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. సో చూస్తున్నారు కదా నేను కట్ చేసుకున్న సైడ్ బ్యాంగ్స్ లుక్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్సో మీరు ఈ వీడియో చూసి బ్యాంగ్స్ కట్ చేసుకున్నట్టయితే మీకు ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందా, లేకపోతే ఏమైనా స్టెప్స్లో ఇబ్బంది పడ్డారా అన్నది కూడా నాతో షేర్ చేసుకోండి. ఒకవేళ ఇంకా బాగా స్టైల్ చేసుకోవాలంటే కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు దీన్ని. ఆల్సో మీరు ఒకవేళ స్టైలింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయంటే ఈ కోంబుకి ఇక్కడ స్టైలింగ్ ప్రోడక్ట్ని ఇట్లా రాసుకొని సో అది నీట్గా కూర్చునేలాగా ఇలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను స్టైలింగ్ ప్రోడక్ట్ ఏం యూజ్ చేయలేదు, జస్ట్ చెప్తున్నాను.
అండ్ చూస్తున్నారు కదా, న్యాచురల్గా నేను పోనీటైల్ వేయడానికి చూస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా, పోనీటైల్ వేసినప్పుడు కూడా మనకి ఆటోమేటిక్గా బ్యాంగ్స్ అనేవి ఇలా ముందుకు వస్తే చాలా బాగుంటుంది అనమాట ఆ లుక్. సో లుక్ ఎట్ దిస్, ఐ లవ్ దిస్ బ్యాంగ్స్ లుక్. మీకు ఎలా అనిపించింది అన్నది మర్చిపోకుండా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ కట్ యువర్ బ్యాంగ్స్ ఎట్ హోమ్ వితౌట్ ఫెయిలింగ్. So see you in the next video. Until then, keep smiling and take care. This is Sushma saying off today. Bye bye.